What's wrong with you, mama? That's something, yeah. వదిలేయమ్మా. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ తాను దురసందు లేదు తాను దురసందు లేదు మెడకే మోటోలా రవణమ్మ సతాయించకే రవణమ్మ బాగోదే రవణమ్మ చిచి అంటారే రవణమ్మ నమస్కారం ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. చికెన్ ముక్కలేదు చిల్డు బీరు చుక్కలేదు గర్ల్ ఫ్రెండ్ లేదు కాల్చనీకి కింగ్ లేదు సెలరీలు వస్తలేదు సెల్లు బిల్లు కడతలేదు బుర్ర పని చేస్తలేదు వీకెండ్ సెలవు లేదు. నమస్కారం ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఏమిటబ్బా ఈ పెళ్లి పాట అనే కదా మీ డౌట్? వస్తున్నా, ఆ పాయింట్ దగ్గరకే వస్తున్నా. హాయ్ లవ్లీ గర్ల్స్, పెళ్లి కాని అందమైన భామలు, వెల్కమ్ టు స్టార్ మహిళ. ఈ రోజు వరల్డ్ మ్యారేజ్ డే, ప్రపంచ పెళ్లి దినోత్సవం. అంటే ఎవరికి వాళ్ళు చేసుకునేటువంటి మ్యారేజ్ డేస్ కాకుండా మొత్తం ప్రపంచం అందరూ కూడాను వాళ్ళ మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేసుకునే ఒక రోజు ఉందని, ఆ రోజులో ఇలా స్టార్ మహిళలు పెట్టి నలుగురిని పిలిచి ఇక్కడ పెళ్లి సంబంధాలు మాట్లాడాలని ఒక చిన్న ఐడియా వచ్చింది. ఎలా ఉంది ఐడియా? అందుకనే మిమ్మల్ని నలుగురిని ఇక్కడ పిలిచాం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారా? వచ్చారు. ఈ రోజు మొట్టమొదటిసారిగా మన స్టార్ మహిళలో జరగబోతోంది పెళ్లి చూపులు. మంచి ప్రపోజల్స్ కనుక వచ్చినట్టయితే ఈ అమ్మాయిలకి రానున్న కొన్ని నెలల్లో పెళ్లి అయిపోతుంది. స్టార్ మహిళలో చూసినటువంటి వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయ్యి సంబంధం బాగున్నట్టయితే. ఓకే, సో ఆల్ ది బెస్ట్ నలుగురికి. ముందుగానే మీకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. సేమ్ టు చెప్పండి నాకు. పెళ్ళైపోయి 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మనం సీనియర్స్ ఇక్కడ. జూనియర్ సీనియర్స్ కి రెస్పెక్ట్ చేయాలి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలి. ఓకే, అవును ఇంత మాట్లాడాము. బిగినింగ్ లో ఏమో పెళ్ళెందుకే రావణమ్మ అన్న పాట పెట్టాము. ఈ పాట మీద మీ అభిప్రాయం ఏమిటి శిల్ప? అది యాక్చువల్ గా అబ్బాయిలు కమెంట్స్ చేసేది కదా సాంగ్. మన గురించి మనం ఎలా చెప్పుకుంటాం? అంతేనా? అంతే. శిల్ప ఎక్కడి నుంచి వచ్చింది? నేను హైదరాబాద్ బాలనగర్ నుంచి వచ్చాను. ఓకే, ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. నీ ఇంట్రెస్ట్ ఏంటి చెప్పు. అంటే నీకు ఎలాంటి స్పెషల్ ఇంట్రెస్ట్లు, హాబీస్ ఉన్నాయి? నేను యాక్చువల్ గా టీవీ చాలా చూస్తూ ఉంటాను. మీలాగా యాంకరింగ్ ఏదో అంత కాకుండా ఏదో కొంచెం కొంచెం చేస్తూ ఉంటాను అనమాట. ఖబర్దార్, ఎవరైతే శిల్పని పెళ్లి చేసుకుంటున్నారో టీవీ రిమోట్ మీకు ఖచ్చితంగా దొరకదు. లేదా మీరు ఇంకొక టీవీ అయినా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇది మాత్రం గ్యారంటీ. టీవీ విషయంలో మహాయుద్ధాలు జరిగిపోతున్నాయి కాబట్టి ఎవరి టీవీలు వాళ్ళవి. ఏమంటావు శిల్ప? అంతే. ఈ విషయంలో ముందే మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చేసామనుకో ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. అభినయ, ఎలా ఉన్నావు? సూపర్. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. అభినయ, ఏం చదువుకుంటున్నావు? బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఎంబీఏ చేద్దాం సో అనుకుంటున్నా. కాలేజ్ లో ఎప్పుడు ఎవరు ప్రపోజ్ చేయలేదా? ఆఫ్ కోర్స్ చేశారు. మరి నువ్వు ఎందుకు వద్దనుకున్నావు? ఐ డోంట్ వాంట్ ప్రిఫర్ ఫర్ దట్. ఓకే, అంటే తల్లిదండ్రులు చూపించినటువంటి సంబంధమే చేసుకోవాలనుకున్నాను. చేసుకోవాలనుకుంటున్నాను. వెరీ గుడ్, సూపర్. అలాగని చెప్పి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ పాపం చేసుకున్నట్టుగా కాదు. జనరల్ చెప్తున్నా. ఓకే, నువ్వు మంచిదానివి, నేను కూడా మంచిదాన్ని అని చెప్తున్నాను అంతే. ఓకే ఓకే, సో నీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? ఎక్కువగా టీవీ చూస్తూ ఉంటాను. నీలానే నేను మా కాలేజ్ లో ప్రోగ్రామ్స్ వాయిస్ చేస్తూ ఉంటాను. అవునా? వెరీ గుడ్. ఫ్రమ్ మై స్కూల్ టైం, ఇప్పటి నుంచే కాదు, నా 8th స్టాండర్డ్ నుంచి నేను ఇవి చేస్తూ ఉంటాను. ఓకే, సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా నీకు వర్కింగ్ ఫ్రీడమ్ ఉండాలంటావా వద్దంటావా? ఉండాలంటాను. అలా ఇచ్చే వాళ్ళే కావాలి. ఖబర్దార్, అభినయని పెళ్ళైన తర్వాత ఇంట్లో కట్టి కూర్చోబెట్టాలనుకునే వాళ్ళు ఎవరు మా జోలికి రావద్దు. ఫ్రీడమ్ ఇస్తేనే, తను కూడా తనకి ఇష్టం వచ్చినట్టు వర్క్ చేయగలిగితేనే, అలాంటి ప్రపోజల్స్ ఏమైనా ఉంటేనే రండి. ఓకే అభినయ? yes. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శిరీష. హాయ్ సుమా. హాయ్ శిరీష. నా పేరు శిరీష. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నా యాజ్ అ డెంటిస్ట్. ఓకే, సో శిరీష నీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే బోర్ కొట్టినప్పుడు బాగా డాన్స్ చేస్తాను ఇంట్లో ఎవరు చూడనప్పుడు. ఇంకా మా ఫ్రెండ్స్ తో ఫుల్ టు గాసిప్, బాగా మాట్లాడతాను.
ఫోన్ లో చాలా గేమ్స్ ఆడతాను. మ్మ్. ఇంకా టీవీ బాగా చూస్తాను. మ్మ్. ఓ రేంజ్ లో సినిమాలు చూస్తాను. మ్మ్. సీరియల్స్ కూడా బాగా చూస్తాను. మ్మ్. షాపింగ్ ఫుల్ టు ఇంట్రెస్ట్. మ్మ్. సండే దొరికితే చాలు మా ఫ్రెండ్స్ తో బాగా షాపింగ్ చేస్తాను. ఆ. ఇంకా అంత టైం సరిపోతుందా? బాగా ఇంకెప్పుడు సరిపోతుంది. మా డెంటిస్ట్ చదివేది నువ్వు? అయిపోయిందా జస్ట్ ఇంటర్న్షిప్ పాపం ఏమైందంటే పాపం ఎంబీబీఎస్ లో వాళ్ళు బాగా కష్టపడి వస్తారు కదా, అయిపోయింది కదా. అదంతా ఇప్పుడు ఒకసారికి ఇంటర్న్షిప్ లో కొంచెం ఫ్రీ అయిపోయింది. యా. అందుకే ఏమేమో చేయాలని కొత్త బంగారు లోకంలో ఉంది ఇప్పుడు నాకు. అది సో శిరీషని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి అసలు జీవితంలో బోర్ అనేది ఉండదు. ఎందుకంటే తనకి బోర్ కొడితే తను డాన్స్ చేస్తుంది, అలాగే తను సీరియల్స్ చూస్తుంది, సినిమాల్లో ఎంటర్టైన్ అయిపోతుంది. అందుకని పెద్దగా ఎవరి విషయంలోనూ ఎక్కువగా మరీ ఇంటర్ఫియర్ అయ్యి ఇబ్బందులు కలిగించదు. ఏమైనా మంచి ప్రపోజల్స్ ఉన్నట్టయితే డెఫినెట్లీ అప్రోచ్ అవ్వచ్చు. ఓకే శిరీష, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ భవానీ. హాయ్. చెప్పండి భవానీ మీ గురించి. నేను బ్యూటిషియన్ ని. ఓకే. ఇంట్లోనే ఉంది పార్లర్, ఆహా. ప్లస్ ఇల్లు చూసుకుంటాను, టీవీ కూడా చూస్తూ ఉంటాను. ఓకే. మెయిన్ గా డాన్స్ చాలా ఇష్టం. ఆహా. డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆ. ఓకే. ఇంకా పిల్లలతో, అక్కయ్య వాళ్ళ పిల్లలతో ఆడుకోవడం అంటే ఇంకా ఇష్టం. అర్థమైపోయింది నాకు. నెక్స్ట్ స్టెప్ వెళ్తున్నారు మీరు. అక్కయ్య వాళ్ళ పిల్లలు ఎందుకు, తొందరగానే మనకి ప్రపోజల్ వచ్చి మన పిల్లలతోనే మనం ఆడుకుందాం. ఓకే. సో భవానీ ఈ ప్రపోజల్ వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే భవానీ తన బ్యూటీయే కాకుండా ఇంటి బ్యూటీ చూసుకుంటుంది. ఇంటి బ్యూటీ అంటే హస్బెండ్ కూడా బాగుండేలాగా చూసుకుంటుంది. అందుకని మీకు మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు ఏమి తీసుకోనక్కర్లేదు. తనే ఫేషియల్ చేసేస్తుంది, కావాలంటే కొన్ని సంవత్సరాల తర్వాత డై చేసేస్తుంది. ఏమో మరి మనకు అది తెలియదు. మాత్రం చెయ్యను. ఓ సో ఈ విషయంలో యా ప్రొఫెషనే వైఫ్ ఇలాంటి విషయాల్లో ఏం ఇంటర్ఫియర్ అవ్వదు. మీ పని మీరే చూసుకోవాలి. కానీ ఒకవేళ చేసినా కూడా మీరు క్రెడిట్ కార్డ్ స్వైప్ చేయాల్సి ఉంటుంది. ఖబర్దార్. మెషిన్ ఉందా? స్వైప్ మెషిన్ ఉందా? లేదు. ఇట్లా రెడీగా పెట్టు. ఓకే. సో భవానీ కూడా మంచి ప్రపోజల్ రావాలి. ఆల్ ది బెస్ట్ భవానీ. థ్యాంక్ యూ మేడం. ముందు శిల్ప వాళ్ళ పేరెంట్స్ ని ఇక్కడికి ఆహ్వానించేస్తున్నాను. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరేంటి? నా పేరు సోమశేఖర. నేను హైదరాబాద్ బాలనగర్ నుండి వచ్చినానండి. ఓకే. ఎక్స్ ఆర్మీ రిటైర్మెంట్. ప్రస్తుతానికి ఇప్పుడు బిహెచ్ఎల్ R&Dలో జాబ్ చేస్తున్నానండి. ఓకే. అమ్మ మీ పేరు? నా పేరు శోభ అని హైదరాబాద్ బాలనగర్ నుంచి వచ్చినాను. ఓకే. మీరు కూడా జాబ్ ఏమైనా చేస్తున్నారా? లేదు మేడం, హౌస్ వైఫ్. మీ అమ్మాయికి ఏమైనా ప్రపోజల్స్ ఇంతకు ముందు ఏమైనా వచ్చాయా, లేకపోతే ఇప్పుడే మీరు స్టార్ట్ చేశారా చూడడం? ఇంకా రాలేదు మేడం, ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం చూడడం. ఎలాంటి అబ్బాయి రావాలనుకుంటున్నారు మీరు? ఇంజనీర్ కావాలని అనుకుంటున్నాను. మీరు ఇంజనీర్ కావాలనుకుంటున్నారు, మీ అమ్మాయి ఏమనుకుంటుందో విందాం ఒకసారి. ఓకే మేడం. నీకు ఎవరు కావాలి శిల్ప? అలా ఏం లేదు, మంచిగా డిగ్నిఫైడ్ గా ఉండాలి, ఓకే. సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండి మంచి గుడ్ క్వాలిటీస్ ఉంటే చాలు. మీరెందుకు ఇంజనీర్ అనుకుంటున్నారు? డాక్టర్ ఎందుకు వద్దు? ఇంజెక్షన్ వేసేస్తారన్న మధ్య మధ్యలో కోపం వస్తే మీ అమ్మాయి మీద? అలాంటివి ఏం లేదు. జనరల్ ఇంజనీర్ అంటే కొంచెం సెటిల్డ్ గా ఉంటుంది, లైఫ్ లైఫ్ బాగుంటుంది. బాగుంటుందని. ఓకే సార్, మీకు? మాకి మంచి గుణవంతుడు, బుద్ధివంతుడు అయితే చాలు, మీ అమ్మాయిని బాగా చూసుకుంటే చాలు. చాలా అంతే. అంతే. ఓకే. మరి హైట్ వెయిట్ అలాంటి విషయాల్లో ఏమైనా ఉన్నాయా ప్రిఫరెన్స్లు? హైట్ బాగుంటే మంచిగా కలర్ ఉండాలి. ఓకే. మంచి కలర్ ఉండాలి, అందగానే ఉండాలి. అందుకే. ఓకే. చెప్పు శిల్ప, వాళ్ళు చెప్పేవన్నీ చెప్పేశారు. ఏజ్ విషయంలో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదండి? ఉంటుంది మా అమ్మాయికి ఒక 2-3 years. ఓకే. అంటే ఒక 28 లోపల చూడమా మేము సంబంధాలు? చూడవచ్చు. 28 బిలో అబ్బాయిలు అయితే. ఓకే మేడం. ఓకే. సో ఏంటంటే విషయము, మేము మీ నంబర్స్ ఏమి ఇవ్వట్లేదండి, మళ్ళీ మీకు ఇబ్బందులు అయిపోతాయి కాబట్టి మేము ఒక SMS నంబర్ దీనికోసమని క్రియేట్ చేసాము. ఆ నంబర్ కి ఎవరైనా కావాలంటే సంప్రదిస్తే అది కూడా ఫిల్టర్ చేసి ప్రాపర్ కాల్స్ అయినట్టయితేనే మీకు పంపిస్తాం. సార్, మరి కట్న కానుకల విషయాలు ఏమిటి? కట్నం తీసుకునే వాళ్ళు కావాలా, తీసుకోము అనే వాళ్ళు కావాలా? కట్నం తీసుకోకుండా ఉంటేనే బెటర్ కదా. కట్నం ఇవ్వడం కూడా పాపమే, పుచ్చుకోవడం కూడా నేరమే. అందుకని సో అమ్మకైతే కొంచెం ఇంజనీర్ అలా ఉన్నాయి, కానీ నీకు మాత్రం బాగుండి కొంచెం బాగా చూసుకునే వాళ్ళు, గుణగణాలు బాగుండాలి. గుణగణాలంటే అవేం బ్యాడ్ హ్యాబిట్స్ అవే ఉండకూడదు. ఓకే. సో పేకాటలు అలాంటివి ఏమైనా? బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏంటండి? ఐ మీన్ టాకింగ్, డ్రింకింగ్, స్మోకింగ్. సార్ మీరేమంటారు? మీరు ఎప్పుడు పార్టీ చేసుకోరా? ఊరుకోండి, మిలిటరీ క్యాంటీన్కి వెళ్తూ ఉంటారు మీరు, నేను చూసాను 2-3 సార్లు.
థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. డెఫినెట్లీ మీ అమ్మాయికి మంచి సంబంధం కుదరాలని, తన లైఫ్ ఫ్యూచర్ లో చాలా బాగుండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దామా? మరి మధ్య మధ్యలో మీ పేరెంట్స్ ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఏంటో కనుక్కోవాలనుకుంటున్నాము మీ ప్రపోజల్ గురించి. ఓకే, ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేడ్ లో మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 మీరు నలుగురు ఉన్నారు, ఇక్కడ మూడే ఉన్నాయి సిట్టింగ్స్. సో మీ కళ్ళకు గంతలు పెట్టేస్తాము, వదిలేస్తాము. మ్యూజిక్ ఆగిపోయిన తర్వాత ఏ ముగ్గురు కూర్చుంటే ఆ నాలుగో వ్యక్తి అవుట్. నాలుగో వ్యక్తికి 10 పాయింట్సే వస్తాయి. ఆ తర్వాత అవుట్ అయిన వాళ్ళకి 15, తర్వాత 20, అండ్ లాస్ట్ కుర్చీలో కూర్చున్న వాళ్ళకి 25 పాయింట్లు పెట్టేసుకోండి. వర్రపాంట కూడా మీకు ఏం కనిపించదు చూడండి. అసలు నీ కళ్ళలో రాకుమారుడు కనిపిస్తున్నాడా? లేదు. ఊహించు, ఒకసారి ఆలోచించు. గుర్రం మీద వస్తున్నాడు చూడు. వచ్చాడా గుర్రం మీద? వచ్చాడు. ప్రభాస్ వచ్చాడు. ఇంతకీ కలర్ ఏంటి? కలరు చాలా ఫేర్ గా ఉన్నాడు. నేను అడుగుతుంది గుర్రం కలర్. అయ్యో, దాంట్లో తోకుంది. ఓకే, రెడీ అమ్మాయిలు? స్టాప్ స్టాప్, అక్కడే స్టాప్. నెక్స్ట్ భవానీ వెళ్ళండి. అయ్యో, వెరీ గుడ్. స్టాప్ భవానీ. శిరీష, అదేంటి ఏదో చిన్న పుల్లల మీద నడుస్తున్నట్టు నడుస్తుంది? ఏమో పడిపోతానని భయం వేస్తుంది. ఇదేనా క్యాట్ వాక్? ఓకే, శిరీష క్యాట్ వాక్ బాగుంది. శిల్ప, అలా స్ట్రైట్ గా వెళ్ళు. క్యాట్ వాక్. ఓ సూపర్, వెరీ గుడ్. ఓకే, ఇంకా ఎవరికి ఏది దొరికితే కూర్చోవచ్చు. ఓకేనా? స్టార్ట్. శిరీష అవుట్ అయిపోయింది. శిరీషకి 10 పాయింట్స్. ఒక చీమ ఉంది, అది బస్ ఎక్కింది. ఒక ఏనుగు ఉంది, అది దాంట్లో బస్ లో కండక్టర్. అయితే కండక్టర్ నార్మల్ అందరి దగ్గర టికెట్స్ తీసుకుంటారు కదా, చీమ చాలా స్పెషల్ అన్నమాట. చీమ దగ్గర మాత్రం టికెట్ తీసుకోలేదు. ఎందుకు? చీమ దగ్గర టికెట్ తీసుకోలేదు ఎందుకంటే చీమ దగ్గర బస్ పాస్ ఉంది కాబట్టి. యా, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. థాంక్యూ యా, థాంక్యూ. ఓకే శిరీష, నువ్వు నీ ప్లేస్ కి వెళ్ళిపో. మీరు ముగ్గురు లేచేసేయండి మళ్ళీ. ఓకే, రెడీ 1 2 3 గో. ఓకే, భవానీ తీసేసేయండి కళ్ళకు గంతలు. ఓకే, సో భవానీ అవుట్. భవానీకి 15 పాయింట్స్. శిల్ప, అభినయ మీరిద్దరు మాత్రమే మిగిలారు. ఎవరు ఒకళ్ళకి 25 పాయింట్స్ వస్తాయి. రెడీయా? రెడీ. రెడీ 1 2 3 గో.
వచ్చేయండి. అభినయకి 25 పాయింట్స్, శిల్పకి 20 పాయింట్స్. ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు అభినయ వాళ్ళ పేరెంట్స్ ఆర్ ఎవరు వచ్చారు అభినయ నీతో? నాయనమ్మ వచ్చారు. నాయనమ్మను అమ్మ. అమ్మ. వాళ్ళ అభిప్రాయాలు ఏమిటో కనుక్కుందాం, ఆహ్వానించేద్దాం. మా అమ్మ ధనలక్ష్మి. నమస్కారం అండి. మా నాయనమ్మ నాగమ్మ. నాయనమ్మ గారా? నేను పెద్దమ్మేమో అనుకున్నాను. నాగమణి. సరే నాయనమ్మ గారు, ముందుగా మీరే చెప్పండి, ఎలాంటి వరుడైతే మీ అమ్మాయి మనస్తత్వానికి కరెక్ట్ గా సూట్ అవుతుంది? మా అమ్మాయి మనసు తగ్గాడే కావాలండి మాకు. అదే ఎలాంటి వాడు కావాలి? అమ్మాయి కొంచెం స్లోగా ఉంటది. ఓకే, కొంచెం స్లోగా ఉండే అబ్బాయే కావాలి. అమ్మాయిలు ఎప్పుడైనా కొంచెం స్లోగా ఉంటేనే బెటర్. మరీ స్పీడ్ అయిపోతే అవతల వాళ్ళకి మేనేజ్ చేయడం చాలా స్పీడ్ గా కష్టమైపోతుంది. బాదండి, స్లోగానే ఉంటది. ఓకే, అంటే నెమ్మదస్తురాలు. ఆ, అంతేనంటారా? నెమ్మదిగా ఉంటది. మీకు ఎంతమంది అండి? ఒక్క అమ్మాయినండి. ఇంకా అబ్బాయిలు ఎవరు లేరా? ఒక్కళ్ళే? ఒక్క అమ్మాయి. నాలాగే. మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉండేటువంటి వరుడు కావాలి? డిట్టో మై డాడీ లాగా. డిట్టో మీ డాడీ లాగా. ఇది చాలా కష్టం అమ్మా. ప్రతి విషయంలోనూ నువ్వు బొమ్మరిల్లు ఫాదర్ ని తీసుకొచ్చి నించోబెట్టావనుకో, అల్లుడు సతమతం అయిపోతాడు మధ్యలో. అప్పుడు అంటాడు, మావా మీ అమ్మాయి చేయి ఇంకా నీ చేతిలోనే ఉంది, నా చేతిలో ఎందుకు పెట్టావు అని. మా నాన్న అంటే నన్ను హీ గెస్ నేను ఏమనుకుంటున్నా, నెక్స్ట్ ప్లాన్ నాకు ఇది కావాలి అనుకుంటే అది నా 1 minute నా ముందు ఉంటది. అది ఆగు, నాకు నువ్వే సినిమాలో ప్రకాష్ ప్రకాష్ రాజు శ్రేయ కరెక్ట్, అది గుర్తొస్తుంది నాకు. నిజంగానే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నాకు ఇది కావాలి నేను అనుకుంటున్నాను అంటే అది నాకు 1 day బిఫోర్ ముందు నా ముందు ఉంటది. అది మరి ఇంకా అల్లుడు లేడు అనుకో ఇప్పుడు. ఆయన ఆ పని ఉన్నారు కాబట్టి మా నాయనమ్మ అమ్మ వచ్చారు. ఓకే, సో నాన్నగారు ఇంకా అన్ని సమకూర్చేవాళ్ళు. ఎంతైనా నాన్నలకి అమ్మాయిలంటే గారాల పట్టీలు. నాన్నల తర్వాతే ఇంకెవరైనా. ఓకే, డెఫినెట్లీ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, మీ నాన్నగారు ఎలాగైతే మీ అమ్మగారిని చూసుకుంటున్నారో, నిన్ను చూసుకుంటున్నారో, అలాంటి మంచి లక్షణాలు ఉండేటువంటి కుర్రాడు నీకు కూడా రావాలి. ఓకే, ఏమంటారు నాయనమ్మ గారు? సేమ్ అదేనండి. సేమ్. ఓకే అండి, డెఫినెట్లీ. అండ్ ఇలా ఈ వరల్డ్ మ్యారేజ్ డే సందర్భంగా ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదు స్టార్ మహిళలో. ఇది ఒక కొత్త ప్రయత్నం. ఇది ఎలా ఉంటుందో మాకు కూడా తెలియదు. డెఫినెట్లీ మంచి సంబంధాలు రావాలి అండ్ ఇది మేము చేసింది ఉపయోగపడాలని మేము అనుకుంటున్నాం. ఓకే, నువ్వు ఎలాగైతే నువ్వు చేసుకోబోయేవాడు మీ నాన్నలాగా ఉండాలనుకుంటున్నాడో, అటువైపు నుంచి అతను కూడా మా అమ్మలా ఉండాలనుకుని వస్తాడు ఇటు. అవును, తప్పకుండా. సో నువ్వు కూడా అలా జాగ్రత్తగా ఉండు. నేను నాకు రిక్వైర్మెంట్స్ అని మా డాడీ లా కావాలని, నేను పెరిగిందంతా మా అమ్మ పద్ధతిలో కాబట్టి సో వాళ్ళకి డెఫినెట్ గా నచ్చుతాను. ఎవరండి అన్నది మీ అమ్మాయి స్లో అని? చాలా ఉంది అసలు. ఓకే అభినయ, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు అండ్ మా స్టార్ మహిళ షో రెగ్యులర్ గా వాచ్ చేస్తున్నందుకు. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా బామా. సెకండ్ రౌండ్ రూల్స్, మేము ఒక పిక్చర్ చూపిస్తాము. ఆ పిక్చర్ పక్కన చాలా పిక్చర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఫైనలీ ఆ పిక్చర్ పక్కన ఒక పిక్చర్ మాత్రమే ఫ్రీజ్ అవుతుంది. మీరు ఆ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు ఏమిటో చెప్పాలి. ఓకేనా? కరెక్ట్ అయితే 6, రాంగ్ అయితే -6. మీ ముందర బల్బ్స్ ఉన్నాయి. గ్రీన్ ఆర్ రెడ్ బల్బ్ డిసైడ్ చేస్తుంది కరెక్టా రాంగా అనేది. ఫస్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. అయ్య బాబోయ్ అంటున్న అల్లు అర్జున్. పక్కనే పిక్చర్స్ ఏంటో చూద్దాం. భానుశ్రీ మెహ్రా అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా శిల్ప. వరుడు కరెక్టా కదా చూద్దాం. రేలా రే 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 రేలా రేలా రే రేలా 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 రే రేలా రే
శిల్పకి 6 పాయింట్స్. తర్వాత ఎవరు వస్తున్నారో చూద్దాం. ఆరతి అగర్వాల్ కాంబినేషన్ లో ఫోటోస్ చూద్దాము. అభినయ గోరింటాకు. కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్ అభినయ 6 పాయింట్లు. తర్వాత ఎవరు వస్తున్నారో చూద్దాం. జెనీలియా కాంబినేషన్ పిక్చర్స్ చూద్దాం. ఆరెంజ్. ఆరెంజ్ ఓకే కరెక్టా కదా చూద్దామా. రూబా రూబా హే రూబా రూబా రూపం చూస్తే హాయ్ రబ్బా తోబా తోబా హే తోబా తోబా తూవే మేరీ మెహబూబా అయ్యయ్యయ్యో ఏ మాయో నీ వెంట తరుముతోంటే ఉన్నట్టుండి నన్నేదో ఊపేస్తోంది. ఓకే రైట్ ఆన్సర్ శిల్ప 6 పాయింట్లు. తర్వాత ఎవరు వస్తున్నారో చూద్దాము. ఓకే భూమిక కాంబినేషన్ లో ఫోటోస్ చూద్దాం. ప్రకాష్ రాజ్ భూమిక కాంబినేషన్ లో వచ్చిన సినిమా. శిరీష కలెక్టర్ గారి భార్య. కలెక్టర్ గారి భార్య. వామ్మో కలెక్టర్ గారి భార్య ఏమో తెలియదు కానీ డెంటిస్ట్ గారి భర్త ఎవరవుతారో ఏమో. ఇది కరెక్టా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు శిరీష. తర్వాత ఎవరు వస్తున్నారో చూద్దాం. సో అసన్ కాంబినేషన్ లో పిక్చర్స్. రవితేజ అసన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. శిరీష 10 సెకండ్స్ లోపు చెప్పాలి నువ్వు. 10 లెక్కటండి. 9 8 7 6 5 4 3 2 1. శిరీష ఎవరికైనా తెలుసా? సరే శిరీష ఏ సమాధానమో చెప్పలేదు. సో బల్బులు చూసే పని తప్పింది. -6. సినిమా పేరు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము.
తదుపరి రౌండ్ లోకి వెళ్లే ముందు శిరీష వాళ్ళ పేరెంట్స్ ని ఇన్వైట్ చేసేద్దాము. నమస్కారం అండి. నమస్కారం మేడం. బాగున్నారా? బాగున్నామండి. మీరు బాగున్నారండి? బాగున్నానండి. మీ వారు డిఫరెంట్లీ ఏబుల్డ్ అని విన్నాము, అంటే మాట్లాడలేరు. ఓకే, మీ పేరు? నా పేరు మంగా అండి. మంగా. అండ్ మీ వారి పేరు? వెంకటేష్. ఎన్ని సంవత్సరాలు అవుతుందండి పెళ్ళయి? 92 లో అయిందండి మా మ్యారేజ్. సో శిరీషకి ఎలాంటి వరుడు కావాలని మీరు కోరుకుంటున్నారు? అబ్బాయి చదువుకొని ఉండాలి, మళ్ళీ జాబ్ ఉండాలి, మా క్యాస్ట్ అయి ఉండాలి. ఓ ఇదొకటి ఉందా మళ్ళీ? ఏంటమ్మా కాస్ట్ ఏంటి? మేమేమో కార్పెంటర్స్. జనరలీ కాస్ట్ అని చూసేది ఎందుకు అంటే మళ్ళీ ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఉండడానికి అని. కాస్ట్, అంతేగాని ఏదో పెద్ద కులం అలాంటివి అదే. కాకుండా అమ్మాయికి ఫ్యూచర్ లో ఏమి ఇబ్బంది రాకుండా ఉండడం ఉండడం కోసం. కోసం అని అందుకని క్యాన్సిల్. ఓకే ఓకే. శిరీష ఏం చదువుతున్నావు? నేను ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నా యాజ్ అ డెంటిస్ట్. డెంటిస్ట్. యా. చూడు బాగున్నాయా? చాలా బాగున్నాయి. బాగున్నాయా? కొంచెం Very good. కరెక్షన్స్ ఉన్నాయి. సో ఫ్యూచర్ డెంటిస్ట్ అన్నమాట నువ్వు. యా, మీరు నా దగ్గర రావచ్చు, ఫ్రీగా కన్సల్టెన్సీ ఇస్తాను. సూపర్, చాలా సంతోషం. నువ్వు చక్కగా చదువుకొని ఈ స్టేజ్ కి రీచ్ అయ్యావు. నీకు మంచి వరుడు రావాలి. ఎలాంటి అబ్బాయి కావాలి చెప్పు నువ్వు? డాక్టర్, ఇంజనీర్, ఇంకా ఇంకా? ఇన్స్పెక్టర్ కానీ లేకపోతే ఆర్మీ, నేవీ అయినా ఏదైనా పర్లేదు, బట్ మంచోడై ఉండాలి. మంచోడు. నేను మంచివాడై ఉండాలి. ఓకే, స్వభావం బాగుండాలి. అది main. కొంచెం ఎడ్యుకేటెడ్ ఉంటే ఇంకా ప్లస్. ఓకే, ఎందుకంటే నువ్వు కూడా అర్థం డాక్టర్ చేసుకుంటారు. చదివావు కాబట్టి అది. కొంచెం బాగుంటది. ఎంతైనా కొంచెం హయ్యర్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు అయితేనే బెటర్. ఫ్యూచర్ ఈగో క్లాషెస్ ఏమీ లేకుండా యా. ఉండడం కోసం అని. ఉమ్. ఓకే, మరి ఆయన కూడా ఏమైనా చెప్పారా అండి పలానా వాళ్ళై ఉండాలని? ఏమైనా మీతో కమ్యూనికేట్ చేశారా? మా డాడీకి చాలా చూడడానికి చాలా బాగుంటే ఇష్టం. అవునా? ఈయన అదే చెప్తుంది మేడం, మీ ప్రోగ్రామ్ చూస్తాడు కదా, చాలా నవ్విస్తుంది మేడం అని అంటారు. అయిపోతే టీవీ చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. మీ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలి? ఫారెన్ లో ఉన్నోడు కావాలంట. ఫారిన్ లో ఉన్నవాడు కావాలంట. మరి అమ్మాయి కూడా వెళ్ళిపోతే ఫారిన్ కి మళ్ళీ వచ్చేస్తానంట నేను. ఓకే, ఇక్కడ ఫేసులు బాలేవా? సో ఎన్ఆర్ఐ సంబంధం అని వారు చూస్తున్నారు. అమ్మాయికి మాత్రం ఎలాంటి వారైనా సరే ఎడ్యుకేటెడ్ అయి ఉండాలని చెప్పింది మేడం. మేము మంచి గుణాలు ఉండాలి అండ్ కొంచెం వారి కాస్ట్ విషయంలో కూడా చూస్తున్నారు కాబట్టి అలా ఉండాలి. ఓకేనండి, తప్పకుండా మంచి సంబంధం రావాలి. మీ అమ్మాయి చక్కగా సెటిల్ అవ్వాలి, బాగా చదువుకుంది, అంతా బాగుండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా Why not take your booty? Your mama picture beauty. I am the driving in the city of my naughty. Manam no velda mute. Arre come da na tote. E port gaadi ki no pote. Okay, love after love hot stuff, no tension baby. No na put billa tella billa, I love you billa. Ikka nuvu nenu coupling aite boom 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 boom. Put billa tella billa, I love you billa. రామాయణం ప్రకారం లక్ష్మణుడి భార్య పేరు ఏమిటి? ఆప్షన్స్ ప్లీజ్. ఏ ఊర్మిళ, బి మాండవి. ఊర్మిళ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకో. శిల్ప 2, భవానీ 1. హీరో గోపీచంద్ భార్య హీరో శ్రీకాంత్ కి వరసకి ఏమవుతుంది? మేనకోడలు. ఏ కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. భవానీ 2, శిరీష 1, శిల్ప 3. పిల్ల నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. ఈ పిల్ల 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 నీ దగ్గరకు వీర నీ షట్టుకు మూడేస్తారా నా పుట్టు చీర. తిను మారే దిల్లు కోరే నిన్ను డైమండ్ రింగ్ అయి రమ్మంది నా చెదర్ ఫింగరే. యార అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి. మహాభారతంలో భీముని భార్య పేరు ఏమిటి? ఆప్షన్స్.
ఏ హిడింబి, బి రాగిణి. హిడింబి. కరెక్ట్ ఆన్సర్. అభినయ 3 పాయింట్స్. తులసి సినిమాలో వెంకటేష్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? నయనతార. తీసుకోరు. వీళ్ళకి భీముడు రాముడు కష్టం. టీవీలో బాగా చూపిస్తారు కదా, గోపీచంద్ వెంకటేష్ అలా అంటే ఈజీ. ఏది రిపీటెడ్ గా చూపిస్తే అదే గుడ్. కరెక్ట్. తీసుకో. అభినయ 3, భవానీ 1, శిల్ప 2. కుమారి శ్రీమతి కానుది పెళ్లికి బాజా మోగింది. కుమారి శ్రీమతి కానుది పట్టు పంచకి పైట కొంగుకి పుడి పెట్టి ఘడి ముందున్నది. పందిట్లో వేలు పట్టేసేయి వచ్చి మెళ్ళోన మాల వేసేయి. అందరిలో తాళి కట్టేసి మెచ్చేయి ఇల్లాలి పదవి ఇచ్చేయి. కాకినాడ పట్టణం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్. ఏ తూర్పు గోదావరి జిల్లా, బి పశ్చిమ గోదావరి జిల్లా. తూర్పు గోదావరి జిల్లా. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. అభినయ ఎంత? 3. ఇందుకే ఇక స్కోర్ బోర్డు తీసుకోండి. యుగంధరుడు ఏ మహారాజు దగ్గర మంత్రి? ఆయన ఎవరు? నాకు తెలీదు. ఆయన మంత్రి. కంత్రి సినిమా గురించి అడిగితే చెప్తుంది కానీ మంత్రి ఇప్పుడు ఎలాగబ్బా? ఆప్షన్స్. ఏ ప్రతాపరుద్రుడు, బి శివాజీ. శివాజీ. రాంగ్ ఆన్సర్. ప్రతాపరుద్రుడు కరెక్ట్ ఆన్సర్. పిల్లని సుత్తే బొమ్మిడాయ్ అందం సుత్తే డొట్టడాయ్. ఏమున్నావులే బుల్లెట్టులాగా సరాసరి బుల్లెట్టులాగా గుండెల్లో దూరావే. చెమ్మకు చెమ్మకు కల్లో ఆ పిప్పర్మెంటు పిల్లో పిండెత్తున్న పిల్లో పూలెట్టుకురావే జల్లో. పిల్లని సుత్తే బొమ్మిడాయ్ అందం సుత్తే డొట్టడాయ్. పెళ్లి పందిరి సినిమాలో హీరో ఎవరు? పెళ్లి పందిరి జగపతి బాబు. జగపతి బాబు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్ తీసుకోండి. అభినయ 2, శిల్ప 2, శిరీష 2. హీరో రామ్ చరణ్ భార్య పేరు ఏమిటి? ఆప్షన్. ఏ కీర్తి, బి ఉపాసన. బి ఉపాసన. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. 3. అభినయ 1, శిరీష 1, శిల్ప 1. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు భవానీ వాళ్ళ పేరెంట్స్ ఇన్వైట్ చేస్తున్నాను. నమస్కారం అండి. నమస్కారం సార్ మీ పేరు? నా పేరు మాణిక్రావు అమ్మ. మాణిక్రావు గారు ఏం చేస్తుంటారండి? నేను గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లో అటెండర్ గా పనిచేస్తున్నాను. ఓకే. ఎక్కడండి? కుకట్పల్లి. కుకట్పల్లి. ఓకే. మీరు? ప్రభావతి నా పేరు. ఓకే. మాది వచ్చేది ఐడిపిఎల్ అండి. ఆహా. ఉండేది మేము. మీ సొంత ఊరండి? ఇక్కడనే హైదరాబాద్ అండి. హైదరాబాద్. హైదరాబాద్. ఎలాంటి వరుడు కావాలి? ఆమెను మంచిగా చూసుకొని ఆమె తగినంత వాళ్ళు మంచిగా చేసుకొని ఉంటట్టుగా వేరే మీద బాధ్యత లేకున్నటువంటి చేసుకుంటే వేరే ఆమెకు వాళ్ళ మీద నచ్చిన ఆధారపడకుండా. ఆధారపడకుండా ఉంటే ఆమెకు నచ్చిన మేము చేస్తాము. ఓకే. అమ్మాయిల తల్లిదండ్రులు ఎవరికైనా ఫస్ట్ ఇది ఒకటే, అమ్మాయిని బాగా బాగా చూసుకోవాలి. చూసుకున్నారు వాళ్ళని చూడదాలమ్మా, మాకు అంతే, మాకు ఇక అర్థం ఏం లేదు. అంటే పలానా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కావాలి. అట్లే మంచిగా ఉండాలి, అతను ఈమె నచ్చితే ఈమె ఇప్పుడు పిటిషన్ కదా, వాళ్ళు సరే చేయించుకుంటాడు కాదంటే అతను ఏ ఉద్యోగమైనా పర్లేదు, అతను ఈమె నడిపించే శక్తి ఉండి చేసుకుంటే చాలు అన్నమాట. ఇంతకీ నీ చాయిస్ ఏంటి చెప్పు? నా చాయిస్ అయితే అవుట్ ఆఫ్ వెళ్ళాలని కోరిక, ఇక్కడ కాకుండా. ఓకే. సో అబ్రాడ్ వెళ్ళాలని కోరుకుంటున్నావు, ఎందుకంటే ఇంకొంచెం ఎక్స్పాండ్ అవ్వాలి, నీ పరంగా కూడా నువ్వు ఇంకొంచెం ఏమైనా చేసుకోవచ్చు అని. మంచి సంబంధం తప్పకుండా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది డెఫినెట్లీ రావాలి నీకు. అండ్ లుక్ వైజ్ ఏమైనా ఉన్నాయా? ఇలా ఉండాలి, మహేష్ బాబు లా ఉండాలి, ప్రభాస్ లా ఉండాలి, మెయిన్ గా ఫేర్ గా ఉండాలి, హైట్ ఉండాలి. ఫేర్ గా ఉండాలంటే మనసు చాలా ఫేర్ గా ఉండాలా, మనిషి చాలా fair గా కూడా ఉండాలా? ఫేర్ ఉండాలి, మనసు కూడా బాగుండాలి.
ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్కారం. నమస్తే. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం రమ్యకృష్ణ. మొగుడు సినిమాలో స్టిల్ ఇది -6. తర్వాత చిత్రం గోపీచంద్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఎట్టాంటి మగుడు నాకు చే మగుడు, ఎట్టాంటి మగుడు నాకు చే మగుడు, ఏ దొంగ మగుడు, మొండి మగుడు, మోటు మగుడు, మాయ మగుడు, మంకు మగుడు, పరికి మగుడు. నెక్స్ట్ చిత్రం నయనతార. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం బాలకృష్ణ. వెంకటేష్. మీకు -6. తర్వాత చిత్రం అంజలి. 6. ఆఖరి చిత్రం జగపతి బాబు. 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాము. స్టార్ మేళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. అమ్మాయిలు గేమ్ చూడండి. మీరు ఇది తీసుకుంటున్నారు, ఈ స్టిక్ పట్టుకుంటున్నారు, ఒక గోలీ తీసుకుంటున్నారు, డబుల్ గమ్ టేప్ ఒక వరుసలో బిగినింగ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ దాన్ని అంటించుకుంటున్నారు. 1 2 3 గో. అలాగే కొంచెం వెనక్కి వచ్చేస్తే అంటుంది. ఓకే, నెక్స్ట్
అంటే 24 పాయింట్స్ అండ్ హండీ సెట్. కంగ్రాట్స్ శిరీష. థ్యాంక్ యూ. 1 2 3 గో. మీకు కూడా 24 పాయింట్లు. అలాగే డిన్నర్ సెట్. కంగ్రాట్స్ అండి. జాగ్రత్త. వన్ టూ త్రీ గో. ఓకే, సో శిల్పకు కూడా 24 పాయింట్లు అండ్ ట్రావెలింగ్ సెట్. వన్ టూ త్రీ గో. ఏమీ లేదు, టెన్షన్ పడట్లేదు, చక్కగా ఆడుతోంది. ఐదు ఆరు, 6 పెట్టాలి అంతే. 6 పెడితే విన్ను. శిల్పా 5ది పెట్టేసింది, ఇంకొకటి. జస్ట్ మిస్డ్ అభినయ, జస్ట్ మిస్డ్. 30 పాయింట్స్ వచ్చాయి నీకు. అండ్ కుక్వేర్ సెట్. కంగ్రాట్స్ అభినయ, అండ్ జస్ట్ మిస్ అయ్యావు. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. నా కాఫీ కలిపేవాడు, నా కష్టం కడిగేవాడు, నా కష్టం తీర్చేవాడు, నాకు కావాలి.